హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే మెడికల్కి సంబంధించిన మేజర్ అప్డేట్ ఒకటి వచ్చిందనమాట. సో ఒక చిన్న మార్పు కంటే పెద్ద మార్పు అనొచ్చు. సో చాలా మంచి విషయం. దాని గురించి అయితే ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకుందాం. ఆ చేంజ్ ఏంటి అని చాలామంది అయితే సఫర్ అవుతున్నారు అనమాట. మెడికల్ సంబంధించి ఐకి సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు నాకు చాలామంది ఇన్స్టాలో కానీ టెలిగ్రామ్లో కానీ లేకపోతే మన యూట్యూబ్ కామెంట్స్లో కానీ చాలామంది అయితే కామెంట్ చేస్తుంటారు, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఎట్లా ఏం చేయొచ్చు అని. సో అలాగే ఈరోజు అందులో ఒక మేజర్ ప్రాబ్లం అయిన లాసిక్ గురించి కంప్లీట్గా ఒక చిన్న చేంజ్ అయితే వచ్చింది. సో దాని గురించి డీటెయిల్ వీడియో అయితే చూద్దాం. ఓకే, ఒకసారి మనం సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏంటి అప్డేట్ అన్నది చూద్దాం. ఫ్రెండ్స్, మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎగ్జామ్ ట్రిక్స్ అని ఉంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన ప్రతి కోర్స్ ప్రతి క్లాస్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ఒకసారి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి ఇట్లా మొత్తం ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ 299 ఉంది కదా. సో వినాయక చవితి సందర్భంగా గణేష్ 100 కోడ్ కనుక వాడితే మీకు 199కే వస్తుంది, 100 రూపీస్ తక్కువకి వస్తుంది అనమాట. అలాగే ఈ సైన్స్, జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలనుకుంటే 599 ఉంది కదా. సో గణేష్ 100 వాడితే ఇక్కడ కూడా మీకు 100 రూపీస్ తగ్గుతుంది, 499కే వస్తుంది అనమాట. అలాగే ఎక్కడ దొరకని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగులో అసలు ప్రాపర్గా మీకు మంచి కంటెంట్తో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ దొరకదు, దాన్ని కూడా లాంచ్ చేసాం. సో 699 పెట్టాం. సో దాని మీద కూడా మీకు 100 రూపీస్ గణేష్ 100 కోడ్ వాడితే 100 రూపీస్ తగ్గుతుందనమాట. అది వినాయక చవితి వరకే కంపల్సరీ, తర్వాత మళ్ళీ ప్రైసెస్ అయితే పెరగచ్చు. సో ఇప్పుడు ఒక పండగ ఉంది కాబట్టి మా తరపు నుంచి ఈ ఫెస్టివల్కి ఒక గిఫ్ట్ లాగా ఈ కూపన్ అయితే ఇస్తున్నాం. అండ్ కంప్లీట్ టెక్నీషియన్ కోర్స్ మీకు 999కే ఉంది. దీని మీద గణేష్ 200 వాడితే కోడ్, గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. అంటే 799కే మొత్తం టెక్నీషియన్ కోర్స్ అన్నది వచ్చేస్తుంది కంప్లీట్గా. అలాగే ఏఎల్పికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు 1199 ఉంది కదా. గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. సో 999 లెస్ దెన్ 1000 రూపీస్కి కంప్లీట్ ఏఎల్పి CBT 1, CBT 2 పార్ట్ ఏ, CBAT అంటే సైకోమెట్రీ టెస్ట్, ఈ 3 ఇంజనీరింగ్, డ్రాయింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో కలిపి వస్తుందన్నమాట. సో బెస్ట్ సెల్లింగ్ కోర్స్ అనుకోవచ్చు. ఇంత తక్కువకి ఇంత హై వాల్యూ మీకు దొరకదు. సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ కూపన్ కోడ్ అన్నది వినాయక చవితి వరకు మాత్రమే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ బోర్డ్ వెబ్సైట్లోకి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సికింద్రాబాద్. ఎవరికైనా తెలియకపోతే ఇక్కడ చూడండి, ఈ URL టైప్ చేస్తే మీకు సికింద్రాబాద్ బోర్డ్ అఫీషియల్ రైల్వే సంబంధించిన వెబ్సైట్ అయితే ఓపెన్ అవుద్ది. సో ఇప్పుడు ఇందులో మేజర్గా మనకున్న అప్డేట్ ఏంటని చూద్దాం. సో ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే CEN 04/2024 Corrigendum 2 regarding eligibility of medical standards for candidates undergone LASIK surgery, క్లిక్ హియర్ అని ఇచ్చారనమాట. అంటే ఒక లింక్ అయితే ఇచ్చారు. సో లింక్ అంటాకంటే PDF అనొచ్చు. సో PDF సంబంధించిన లింక్ అయితే ఇచ్చారు. దాని మీద క్లిక్ చేస్తే మనకి కంప్లీట్ డీటెయిల్స్ CEN 04/2024 పారామెడికల్ సంబంధించి కొరిజాండం అయితే తెలుస్తుంది అనమాట. అండ్ దీనికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వచ్చింది? 3/9/2024 నిన్నే వచ్చింది అనమాట అప్డేట్. సో ఇది క్లిక్ చేస్తే ఏంటి PDF ఏం ఓపెన్ అవుద్ది అన్నది చూసుకుందాం మనం. సో అది చూసుకున్నట్టయితే ఇట్లా ఈ PDF అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూస్తే, ఇక్కడ చూడండి ఏమని ఇచ్చారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మినిస్టర్ ఆఫ్ రైల్వే నుంచి వచ్చింది. కొరిజాండం 2 అంట, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 4/2024, ఏది రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్స్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీ పబ్లిష్డ్ ఆన్ రైల్వే రిక్రూట్మెంట్ 12/8/2024. సో బేసిక్గా ఈ అప్డేట్ అండ్ ఈ కొరిజాండం దేనికి రిలేటెడ్ అంటే పారామెడికల్కి. ఓకేనా, పారామెడికల్కి. బట్ ఇక్కడ మనకి పారామెడికల్కి అయినా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట మిగతా ఏఎల్పి అందరికీ కూడా. ఎందుకు అన్నది చూద్దాం. అసలు ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఐటమ్ నెంబర్ పారా నెంబర్ 3.0 నోట్ అని ఇచ్చి పేజ్ నెంబర్ 6లో యాజ్ గివెన్ ఇన్ 4/24 అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు కదా మనకి పారామెడికల్ సంబంధించి. ఆ నోటిఫికేషన్లో పారా నెంబర్ 3 పేజ్ నెంబర్ 6లో మనకి ఈ నోటిఫికేషన్లో ఈ వర్డ్స్ ఇచ్చారంట. క్యాండిడేట్స్ who have undergone LASIK surgery or any other surgery procedure to correct
refractory error not eligible for the post having medical standards B1. సో ఇక్కడ సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే B1 కేటగిరీకి సంబంధించి పోస్టులకి లాసిక్ సర్జరీ కానీ లేదా ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ రిఫ్రాక్టరీ ఎర్రర్ని సెట్ చేసుకోవడానికి ఎనీ టైప్ ఆఫ్ సర్జరీ చేసుకుంటే B1 మెడికల్ స్టాండర్డ్కి ఎలిజిబుల్ కాదని పాత నోటీస్ పారామెడికల్ నోటీస్లో ఇచ్చారనమాట పేజ్ నెంబర్ 6లో. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ చూడండి, టు బి రెడ్ యాజ్ అని ఇచ్చారు. అంటే ఇప్పుడు దీన్ని ఇలా చదవాలంట మనం. అంటే ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు ఇది వాయిడ్, ఇది మ్యాటర్ అనమాట, ఇది ఇప్పుడు నుంచి చెల్లుతుంది. సో ఏమంటున్నారు, క్యాండిడేట్స్ మే బి ఎలిజిబుల్ మెడికల్ స్టాండర్డ్ B1 సబ్జెక్ట్ టు ఫాలోయింగ్ క్రైటీరియా బీయింగ్ మెట్. ఈ క్రైటీరియా ఏంటో చూడండి. ఫస్ట్ది, నో కాంప్లికేషన్స్ రిలేటెడ్ టు లాసిక్ సర్జరీ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ద క్యాండిడేట్. అంటే లాసిక్ సర్జరీ చేయించుకుని తర్వాత మీకు ఆ క్యాండిడేట్కి ఏంటంటే కాంప్లికేషన్స్ ఏమి ఉండకూడదు. అంటే ఏమైనా మీకు ఐకి లాసిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఐలో ప్రాబ్లం ఉండటం కానీ, విజన్కి సంబంధించి నియర్ విజన్ సంబంధించి ఇట్లా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా పర్ఫెక్ట్గా కనుక లాసిక్ సర్జరీ చేయించుకుంటే ఆ లాసిక్ సర్జరీని యాక్సెప్ట్ చేస్తారంట. ఓకేనా? సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, లాసిక్ సర్జరీ షుడ్ బి ఎట్లీస్ట్ ఆఫ్ 1 year డ్యూరేషన్. సో లాసిక్ సర్జరీ చేయించుకుని అట్లీస్ట్ 1 year అయ్యి ఉండాలి మీరు మెడికల్ చేయించుకునే టైంకి. ఓకేనా? సో 1 year మినిమం అయితే కంప్లీట్ అయిన తర్వాతే మీకు ఆ లాసిక్ సర్జరీని అలౌ చేస్తారు. ఓకే, అండ్ సేమ్ షుడ్ బి సబ్స్టాన్షియేటెడ్ విత్ ఏ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్పెషలిస్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ వేర్ సర్జరీ వాజ్ పర్ఫార్మ్డ్. సో మీరు ఎక్కడైతే సర్జరీ చేయించుకున్నారో ఆ హాస్పిటల్కి సంబంధించి, ఓకేనా, ఆ హాస్పిటల్లో ఆ స్పెషలిస్ట్ చేత మీరు సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ లాసిక్ సర్జరీకి సంబంధించి. సో సర్జరీ ఎట్లా అయింది ఏంటి అని వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకు ఒక ఫార్మేట్ ఉంటుంది, ఇప్పుడే వచ్చింది కదా. సో అట్లా ఆ ఫార్మేట్లో మీరు తీసుకుంటే, అది తీసుకోవాలి కంపల్సరీ, తీసుకుంటే ఆ లాసిక్ సర్జరీని అలౌ చేస్తారు అంట B1లో. థర్డ్ పాయింట్ చూస్తే, రెసిడ్యువల్ కార్నియల్ థిక్నెస్ పోస్ట్ లాసిక్ సర్జరీ షుడ్ నాట్ బి లెస్ దాన్ 425 microns ఆన్ ప్యాచిమెట్రీ. ఓకే, ప్యాచిమెట్రీ అనే దానిలో కనుక చూసుకుంటే లాసిక్ సర్జరీ తర్వాత రెసిడ్యువల్ కార్నియస్ థిక్నెస్ అన్నది 425 microns కన్నా తక్కువ ఉండకూడదంట. ఓకేనా? సర్జరీ చేయించుకుని 1 year అయితే అయి ఉండాలి. 1 year అయిపోయిన తర్వాత, అండ్ మీరు సర్జరీ చేయించుకున్న వెంటనే సర్టిఫికేట్ అయితే తీసుకుంటారు ఆ సర్జరీ దగ్గర, అండ్ 1 year అయితే అయిపోవాలి. అండ్ మీకు తర్వాత ఏ ప్రాబ్లం ఉండకూడదు, ఆ లాసిక్ సర్జరీ చేయించుకున్నాక ఐ పర్ఫెక్ట్ అయిపోవాలన్నమాట. ఇవన్నీ చేసిన తర్వాత మీకు రెసిడ్యువల్ కార్నియల్ థిక్నెస్ అన్నది 425 microns కన్నా తక్కువ ఉండకుండా ఉందనుకోండి ప్యాచిమెట్రీలో, అది మీరు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్, ద విజువల్ అక్యూటీ యాజ్ పర్ పారా IRMM వాల్యూమ్ 1 3rd edition 2000. బేసిక్గా నియర్ విజన్ ఇవన్నీ టెస్ట్స్ అయితే చేస్తారు కదా, నార్మల్గా ఎలా అయితే టెస్ట్ చేస్తారో B1కి ఆ స్టాండర్డ్ టెస్ట్స్ అన్ని మీకు కూడా ఉంటాయి, అవన్నీ పాస్ అవ్వాల్సి ఉంటుంది. బట్ మీకు ఎక్స్ట్రాగా ఏం టెస్ట్ ఉండదు. అంటే ఎక్స్ట్రాగా టెస్ట్ ఏం ఉండదంటే నేను అనేది మీరు B1కి సేమ్ అయిపోతారు అనమాట లాసిక్ సర్జరీ చేస్తే. ఓకేనా? ఎక్స్ట్రా టెస్ట్ ఉన్నా కూడా అది కనుక మీకు ఏం ప్రాబ్లం లేకపోతే నార్మల్ వ్యక్తిలాగే మిమ్మల్ని ట్రీట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్, ఫండస్ షుడ్ బి నార్మల్. ఐకి సంబంధించి ఫండస్ టెస్ట్ ఒకటి చేస్తారు మనకి రైల్వేలో. సో ఆ ఫండస్ టెస్ట్ అన్నది మీకు నార్మల్గా ఉండాలి. ఓకేనా? ఈ లాసిక్ అయ్యాక. అండ్ నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రోగ్రెసివ్ ఐ డిసీజ్. అంటే మీరు లాసిక్ చేయించుకున్న తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఏం డిసీజ్ వచ్చేలాగా ఉండకూడదు అనమాట. సో అది కూడా చూస్తారు. ఇవన్నీ కనుక మీరు మీట్ అయితే మీరు లాసిక్ సర్జరీ చేయించుకున్నా కూడా మీరు B1లో అలౌ అవుతారు. ఇంతకుముందు చాలామంది అడిగేవారు అనమాట, అన్న తెలుస్తుందా లాసిక్ సర్జరీ చేయించుకుంటే చాలామంది అంటే చేయించుకుని అలౌ చేస్తున్నారు అని కొంతమంది అంటున్నారు. ఇట్లా చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండేది కదా. సో ఇప్పుడు CEN 04/2024 ఏదైతే పారామెడికల్కి సంబంధించి ఉన్న నోటిఫికేషన్లో B1 స్టాండర్డ్స్లో మార్పు అయితే చేశారు. లాసిక్ని అలౌ చేస్తున్నారు సర్టెన్ క్రైటీరియా బేస్డ్గా. సో ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ విషయం, ఇది పారామెట్రిక్ కదా బ్రో, మనకేంటి హెల్ప్ అంటే ALP ఎలాగో A1లో ఉంటుంది, మిగతా పోస్టులకి టెక్నీషియన్ చూసుకుంటే చాలా పోస్టులు B1లో ఉంటాయి. అలాగే మీకు NTPC కానీ లేకపోతే వేరే ఎగ్జామ్స్ మనకి గ్రూప్ డి కానీ B1లో చాలా పోస్టులు అయితే ఉంటాయన్నమాట. సో ఆ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయిపోతారు. ఇప్పుడు లాసిక్ చేయించుకుంటే సరిపోద్ది, పర్ఫెక్ట్ సర్జన్ దగ్గర ఏ కాంప్లికేషన్ లేకుండా చేయించుకోవాలి. బట్ అదొకటి ఇంపార్టెంట్, చేయించుకుంటే మాత్రం మీరు అలౌ అయిపోతారు, నో ప్రాబ్లం అనమాట. సో చాలా పెద్ద చేంజ్ ఇది.
బట్ ఇది ఏమేమి ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మెయిన్గా అంటే అఫీషియల్గా ఇంకా మిగతా వాటికి చెప్పలేదు, బట్ ఫ్యూచర్లో నాకు తెలిసి మ్యాక్సిమం వాటిల్లో కూడా అలౌ చేస్తారు. వేటిల్లో అలౌ చేస్తారు, వేటిలో అలౌ చేయరో మాట్లాడుకుందాం. సో ఏఎల్పి ఎలాగో మీకు ఎగ్జామ్ అనేది A1 ఉంటుంది. అంటే మీకు మెడికల్ ఎలా ఉంటుందంటే A1, A2, A3 అండ్ స్టాండర్డ్స్ ఉంటాయి. B1, B2 అని ఉంటుంది. తర్వాత C1, C2 ఉంటుంది. సో ఇటువంటి స్టాండర్డ్స్తో మెడికల్ ఉంటుంది. A1 అన్నది ఉన్న అన్నిటిల్లో టఫ్ అనమాట. అంటే మీకు అసలు ఏ సర్జరీస్ జరగకూడదు, అండ్ తర్వాత ఐసైట్ చాలా పర్ఫెక్ట్ ఉండాలి, 6/6 ఉండాలి, ఇట్లా గ్లాసెస్ ఉండకూడదు, అలా అనమాట. C2 అన్నది ఉన్న వాటిల్లో చాలా ఈజియెస్ట్, అంటే ఈజియెస్ట్ ఇన్ ద సెన్స్ మీకు కాంప్లికేషన్స్ కొన్ని ఉన్నా, ఐసైట్ కొంచెం తక్కువ ఉన్నా, లేకపోతే మీకు గ్లాసెస్ ఉన్నా ఇలా కూడా అలౌ చేస్తారు. సో అర్థమైంది కదా, A1 అన్నది టఫెస్ట్, ఇట్లా వెళ్తే C1 అన్నది ఈజీ C2 అన్నది ఈజీ అనమాట. ఇప్పుడు మనకి ఈ నోటీస్ దేనికి, B1కి. మెజారిటీ ఆఫ్ ద పోస్ట్ ఏఎల్పి మనకి రాదు ఇందులోకి. ఏఎల్పి A1లోకి వెళ్ళిపోద్ది, ఆ పోస్ట్ అయితే రాదు. బట్ టెక్నీషియన్ గురించి చూద్దాం. టెక్నీషియన్కి సంబంధించి మెజారిటీ B1లో ఉంటాయి చాలా పోస్టులు. సో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. గ్రూప్ డిలో చాలా పోస్టులు ఉంటాయి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తర్వాత ఎన్టీపీసీలో కొన్ని పోస్టులు ఉంటాయి, వాళ్ళకి ఈ చేంజ్ వస్తే హెల్ప్ అవుతుంది. బట్ ఆర్పిఎఫ్లో ఏంటంటే ఇది సెక్యూరిటీకి సంబంధించింది అనమాట, సెక్యూరిటీ క్యాడర్ అనమాట. సో దానికి మాత్రం చెప్పలేం B1 ఇస్తారు, మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే దానికి కొంచెం నాక్ని ఉండకూడదు, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి అనమాట స్టాండర్డ్స్. B1 కానీ దానికి డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో దానికి మైట్ బి ఎలిజిబుల్ ఉండకపోవచ్చు. మిగతా అన్నిటికీ B1లో ఇవే ఛాన్సెస్ ఉన్నాయి మార్చడానికి. సో అందుకని ఇది మీకు చాలా పాజిటివ్ విషయం అని చెప్పొచ్చు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ B1 స్టాండర్డ్స్ అక్కడ కూడా B1 సేమే ఉంటుంది కదా, మోస్ట్ ప్రాబబ్లీ చేంజ్ అయితే చేస్తారు మిగతా వాటిలో కూడా. ఓకే, అండ్ వెల్కమ్ చేయొచ్చు, ఇది కూడా ఒక మంచి చేంజ్. B1లో లాసిక్ చేసుకుని అవి బాగానే ఉంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కాబట్టి దీనికి ఏం లేదు. పారామెడికల్ ఇదంతా నార్మల్. ఇప్పుడు అసలు ఈ పారా గురించి ఎక్కడ మార్పులు వచ్చిందో ఇప్పుడు చూపిస్తాను నేను మీకు. చూడండి, CN04 ఇది నోటిఫికేషన్ కనుక మనం చూస్తే ఇందులో పేజ్ 6 అంట, పేజ్ 5 ఇది, పేజ్ 6లో 3.0లో ఇదే కదా మనకి చెప్తున్నారు. పేజ్ 6 పారా 3.0. ఓకేనా, పేజ్ 6 పారా 3.0లో చేంజ్ అయితే చేశారంట. ఓకేనా, ఆ చేంజ్ ఏంటంటే ఇక్కడ B1లో కనుక మీరు చూసుకున్నట్టయితే ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ, వితౌట్ గ్లాస్, విత్ ఆర్ వితౌట్, అంటే మీకు B1లో స్పెట్స్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకే, బట్ లెన్స్ పవర్ 4D దాటకూడదు. అండ్ విజన్ కూడా 6/9 ఒకటి, 6/12 ఉన్నా కూడా సరిపోతుంది. అండ్ నియర్ విజన్ 0.6 అంటే వీటి గురించి డీటెయిల్గా నేను మళ్ళీ ఏఎల్పి మెడికల్కి రైల్వే మెడికల్ గురించి కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. అండ్ మన ఛానల్లో ఆల్రెడీ మెడికల్ మీద వీడియోస్ ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి చూడండి మీరు. మన ఛానల్ కనుక చూసుకున్నట్టయితే ఇది చూడండి. మన ఛానల్లోకి వస్తే మీకు ఇట్లా మీకు సెర్చ్ చేయొచ్చు, మెడికల్ అని కనుక సెర్చ్ చేస్తే మన ఛానల్లో వచ్చి అందులో మీకు మనం ఇప్పటిదాకా చేసినవి అన్నీ కనబడతాయి. సో సికింద్రాబాద్ ఆర్ఆర్బి ఏఎల్పి సికింద్రాబాద్ మెడికల్ టెస్ట్ ఎట్లా జరిగింది, డైరెక్ట్గా మెడికల్ అయిన అతని దగ్గర నుంచి రివ్యూ తీసుకున్నాం. సో అసలు ఒరిజినల్ ప్రాసెస్ కంప్లీట్గా అసలు అక్కడ రియల్ టైంలో ఎలా జరిగిందో మీరు తెలుసుకోవచ్చు. ముంబై జోన్లో, మన జోన్లో కాకుండా ముంబై జోన్లో ఎలా జరిగింది చూడొచ్చు. ఇంకపోతే సికింద్రాబాద్ జోన్లో ఎలా జరిగింది, సికింద్రాబాద్ మనకి రకరకాల డివిజన్స్ ఉన్నాయి కదా. సో విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్ ఇట్లా ఉంటాయి. సో ఆ డివిజన్స్లో ఒక్కొక్క దగ్గర ఎలా జరిగిందో మనం చేసాం. ఇది విజయవాడ హాస్పిటల్లో ఎలా జరిగింది అది. తర్వాత ఏఎల్పి మెడికల్లో అన్ఫిట్ అయితే మరో ఛాన్స్ ఇస్తారా, ఇట్లా మనం కంప్లీట్ మెడికల్ గురించి చేసాం. ప్రాపర్గా A1 అంటే ఏంటి, B1 ఏంటి అని కూడా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను నేను తర్వాత. ఇంకా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రైల్వేకి సంబంధించి టెక్నీషియన్ జీతాలు, ఎన్టీపీసీ రిలేటెడ్. అండ్ ఇది ఇంపార్టెంట్ చూడండి, మీకు ఫ్రీగా కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేసుకోవాలి ఇప్పటికిప్పుడు మీరు అంటే ఈ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి మీకు మీ కలర్ బ్లైండ్నెస్ ఎలా ఉందో మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎలా ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా, అండ్ జేఈ ఇంటర్వ్యూ చేసాము. సో కమర్షియల్ అప్రెంటిస్ పోస్ట్ ఎలా ఉంటుంది, ఇట్లా రకరకాల వీడియోస్ ఆల్రెడీ చేసాం. అండ్ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చూడండి, ఇక్కడ సెల్ఫ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని వీడియో చేసాం. సో అల్టిమేట్గా డీవీ ప్రాసెస్ గురించి వీడియో చేసాం. ఇలా రకరకాల వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, సెర్చ్ చేసి చూడండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటాయి. చూసారుగా ఇప్పుడే ఎన్ని యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయో. ఇటువంటివి మనం ఇంకా ప్రొడ్యూస్ చేస్తాం. సో తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి ఎక్కువ వ్యూస్ ఉండి మోటివేషన్ ఉంటుంది అనమాట. మీరు ఎక్కువ వ్యూస్ తెప్పిస్తే కనుక మనం ఇంకా మంచిగా ఫాస్ట్గా బెటర్ అప్డేట్స్, బెటర్ వీడియోస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్ గ్రౌండ్ ఉంది కదా లాసిక్, సో ఈ ప్లేస్లో ఇప్పుడు అది వచ్చింది అనమాట మనకి బేసిక్గా కొత్త రూల్స్ అనేవి. అంటే ఇప్పుడు B1లో లాసిక్ని కూడా అలౌ చేస్తున్నారు. ద అల్టిమేట్ పాయింట్ అయితే అది. దాంతోపాటు ఇంకో చేంజ్ కూడా ఉంది. అదేంటంటే చేంజ్ చూపిస్తే చూడండి. క్వశ్చన్ నెంబర్ 17 FAQ క్వశ్చన్ నెంబర్ 17 అంట. పబ్లిష్డ్ ఆన్ 15/8/2024. అందులో లాసిక్కి సంబంధించి ఇచ్చిన క్వశ్చన్కి లాసిక్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారంట. అది ఇప్పుడు పైన ఉన్న ఎలిజిబిలిటీని తీసుకుంటున్నాం. ఈ 2 చేంజెస్ చేశారు. సింపుల్ వర్డ్స్లో లాసిక్ని ప్రాపర్గా చేయించుకుంటే అలౌ చేస్తున్నారు. ఓకేనా, సో అది అల్టిమేట్గా ఇందులో హైలైట్ పాయింట్. ఫ్యూచర్లో మనం ఇది మిగతా నోటిఫికేషన్స్ కూడా చూడొచ్చు. ఒక్క RPFకి అయితే నాకు తెలిసి పెట్టరు, మిగతా అన్నిటికీ ఎలిజిబిలిటీ ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను మీకు మన క్లాసెస్ రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన క్లాసెస్ కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, మన యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎగ్జామ్ ట్రిక్స్ అని ఉంటుంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. రైల్వేకి సంబంధించిన ప్రతి కోర్స్, ప్రతి క్లాస్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్లో అయితే దొరుకుతుంది. ఒకసారి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఫిజిక్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, రీజనింగ్ సంబంధించి, ఇట్లా మొత్తం ఏవైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కోర్సెస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ 299 ఉంది కదా. సో వినాయక చవితి సందర్భంగా గణేష్ 100 కోడ్ కనుక వాడితే మీకు 199కే వస్తుంది, 100 రూపీస్ తక్కువకి వస్తుంది అనమాట. అలాగే ఈ సైన్స్, జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలనుకుంటే 599 ఉంది కదా. సో గణేష్ 100 వాడితే ఇక్కడ కూడా మీకు 100 రూపీస్ తగ్గుతుంది, 499కే వస్తుంది అనమాట. అంటే మొత్తం సైన్స్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి జస్ట్ 500 రూపీస్ కన్నా తక్కువకే మీకు రైల్వేకి, ఈ టెక్నీషియన్కి, ALPకి, NTPC గ్రూప్ Dకి హెల్ప్ అయ్యే జనరల్ సైన్స్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. లెస్ దాన్ 500కి ఆ గణేష్ 100 కోడ్ అయితే వాడండి. అలాగే ఎక్కడా దొరకని బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగులో అసలు ప్రాపర్గా మీకు మంచి కంటెంట్తో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కడ దొరకదు, దాన్ని కూడా లాంచ్ చేసాం. సో 699 పెట్టాం. సో దాని మీద కూడా మీకు 100 రూపీస్ గణేష్ 100 కోడ్ వాడితే 100 రూపీస్ తగ్గుతుందనమాట. అది వినాయక చవితి వరకే కంపల్సరీ, తర్వాత మళ్ళీ ప్రైసెస్ అయితే పెరగచ్చు. సో ఇప్పుడు ఒక పండగ ఉంది కాబట్టి మా తరపు నుంచి ఈ ఫెస్టివల్కి ఒక గిఫ్ట్ లాగా ఈ కూపన్ అయితే ఇస్తున్నాం. అండ్ కంప్లీట్ టెక్నీషియన్ కోర్స్ మీకు 999కే ఉంది. దీని మీద గణేష్ 200 వాడితే కోడ్, గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. అంటే 799కే మొత్తం టెక్నీషియన్ కోర్స్ అన్నది వచ్చేస్తుంది కంప్లీట్గా. అలాగే ALPకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మీకు 1199 ఉంది కదా. గణేష్ 200 కోడ్ వాడితే 200 తగ్గుతుంది. సో 999, లెస్ దాన్ 1000 రూపీస్కి కంప్లీట్ ALP CBT1, CBT2 పార్ట్ A, CBAT అంటే సైకోమెట్రీ టెస్ట్, ఈ 3 ఇంజనీరింగ్, డ్రాయింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్తో కలిపి వస్తుందన్నమాట. సో బెస్ట్ సెల్లింగ్ కోర్స్ అనుకోవచ్చు. ఇంత తక్కువకి ఇంత హై వాల్యూ మీకు దొరకదు. సో యూజ్ చేసుకోండి. బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ కావాలనుకున్నా, టెక్నీషియన్ కోర్స్ కావాలనుకున్నా, ALP కోర్స్ కావాలనుకున్నా. సో కోడ్స్ అయితే గుర్తున్నాయి కదా, గణేష్ 100 అండ్ గణేష్ 200. సబ్జెక్ట్ వైజ్ దొరుకుతుంది మీకు, కోర్స్ వైజ్ టెక్నీషియన్, ALP కోర్సెస్ కూడా దొరుకుతాయి. సో తప్పకుండా సీరియస్ ఆస్పిరెంట్స్ తప్పకుండా యూజ్ చేసుకోండి. అండ్ ఈ కూపన్ కోడ్ అన్నది వినాయక చవితి వరకు మాత్రమే ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు డౌట్స్ ఏమైనా వస్తే మన టెలిగ్రామ్ గ్రూప్, ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూపిస్తాను నేను మీకు. అందులో క్లిక్ చేసి ఇట్లా మన టెలిగ్రామ్లోకి వస్తే మీ డౌట్స్ అన్నీ ఇట్లా అడగచ్చు అనమాట. ఓకేనా. అలాగే మీరు నన్ను పర్సనల్గా రీచ్ అవుట్ అయ్యి నాతో మాట్లాడాలనుకుంటే శరణ్ తేజస్ అనే ఇన్స్టాగ్రామ్ లింక్ ఎట్లాగో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇది నేమ్ అయితే ఇది ఉంటుంది. ఇట్లా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు. పాసిబిలిటీ ఉంటే నేను వీడియో చేస్తాను, లేదా మీకు రిప్లై ఇవ్వటానికి కుదిరినప్పుడు రిప్లై ఇవ్వటానికి కూడా ట్రై చేస్తాను. ఎక్కువ మెసేజ్ వస్తాయి, సో దాన్ని బట్టి చూస్తే మాత్రం రిప్లై అయితే ఇస్తాను. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, అక్కడ మీరు ఫాలో అయితే అవ్వచ్చు. అండ్ దాంతోపాటు మీరు ఈ లింక్స్ ఎక్కడ చూస్తారంటే డిస్క్రిప్షన్లో చూడండి. డిస్క్రిప్షన్లో ఇలా మీకు కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇట్లా ప్లే లింక్ ఉంది కదా, ఇది మన యాప్ లింక్. ఇక్కడ క్లిక్ చేస్తే యాప్లోకి వెళ్తారు. అక్కడ మీరు రిజిస్టర్ చేసుకుని
యాప్ అన్నది యూజ్ చేసుకోవచ్చు క్లాసెస్ అన్నవి. ఓకే, నెక్స్ట్ ఫేస్బుక్ లింక్, ట్విట్టర్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ ఇందాక చూపించా కదా, అందులో జాయిన్ అవ్వచ్చు. వాట్సాప్, టెలిగ్రామ్ ఒకవేళ బ్యాన్ అయిపోతే కూడా మీరు వాట్సాప్ ద్వారా కమ్యూనికేషన్ చేయొచ్చు, అది కూడా జాయిన్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి. సో అన్ని రకాలుగా మీకు ఏమేమి ప్రొవైడ్ చేయాలో హెల్ప్ చేయడానికి అవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాంతోపాటు ఇవి చూడండి, బుక్స్, బెస్ట్ బుక్స్ లింక్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో క్వాంటికి అయితే ఏం చేయాలి, రీజనింగ్కి ఏంటి, ఇంగ్లీష్కి ఏంటి, ఇంగ్లీష్ రైల్వేకి ఉండదు, మిగతా వాటికి జీకే, పాలిటీ అన్నిటి గురించి బుక్స్ కూడా ఉంటాయి. సో కంపల్సరీ డిస్క్రిప్షన్ అయితే చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఆల్ ద బెస్ట్. వినాయక చవితి వరకు ఆఫర్ అయితే ఉంది. కూపన్ కోడ్ గణేష్ అయితే యూజ్ చేయండి, గణేష్ 100 కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి, మీకు తక్కువకి వస్తుంది కోర్సెస్ అన్నవి. సో ఇంకేమన్నా మీకేమన్నా స్పెషల్ వీడియోస్ కావాలంటే కింద రిక్వెస్ట్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. అండ్ మీ సజెషన్స్ అయితే కామెంట్ చేయండి. అండ్ మీరు ఫ్రీగా రైల్వేలో ఎలా అయితే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ చేస్తారో ఆ టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే మన వీడియో ఇప్పుడు వస్తుంది మీకు ఎండ్ స్క్రీన్లో, ఆ వీడియో అయితే క్లిక్ చేయండి. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ ఎలా చేస్తారో అసలు ఆ ప్రాసెస్ ఏంటి అన్నది తెలుస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.